వెల్కమ్ బ్యాక్. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో ధాన్యం మొక్కజొన్న తడిసి ముద్దైపోయింది. హమాలీలు లారీల కొరతతో కొనుగోలు నిలిచిపోయాయి. గన్ని సంచుల కొరత ఉందని అధికారులు అంటున్నారు. మార్కెట్ యార్డ్ కు ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాలీసు అంతకు ముందే ప్యాడీ ఓపెన్ కాకుండా ముందే అమాలీసు గురించి కూడా మాట్లాడుకొని అన్ని చేసుకున్నాము. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల తొందరగా అన్లోడ్ కాక కాట వేసినాయి మా దగ్గరనే ఉండిపోతున్నాయి. నేను ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. లేదు సార్, తెప్పించినాము. అతను అడ్వాన్స్ తీసుకుని వేరేకాయ పంపిస్తున్నాడు. మా అమ్మాలి అతను మా దగ్గర కావాలంటే మేము ఎన్నిసార్లు ఇచ్చినవి కూడా డబ్బులు కూడా మా దగ్గర ఉన్నాయి. అతను ఇక వస్తున్నారు అనుకుంటా వేరేకాయ కమిషన్ చేసుకుంటూ మాట్లాడుకొని వేరేకాయ పంపిస్తున్నాం. మేజర్ ప్రాబ్లం అంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నది. దగ్గర అదే పొజిషన్ ఉన్నది. అటు వరంగల్కి వెళ్ళి తెప్పిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 3-4 వారం రోజులు అవుతుంది నేను పెట్టి మెసేజ్. ఇప్పటి వరకు కూడా వస్తలేవు. అయితే అక్కడ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే గన్నీస్ ఏరైతే వంకొచ్చుకుంటాడో ఆ డబ్బులు మేము ఇస్తాము, అవి ఏరైతే ఎంత వంకుంటాడో అవి మాకు అట్లా ఎంట్రీ చేసే సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేసేట్టున్నా అన్నట్టు డాటా. గత వారం కింద నేను వడ్లు తెచ్చాను. 4 రోజుల కింద మ్యాచర్ వచ్చింది. నిన్న అకాల వర్షాల ద్వారా మొత్తం వడ్లు నానిపోయాయండి. ఇప్పటి వరకు పై అధికారులు ఎవరు చూసినా కానీ పట్టించుకోలేరు. మొత్తం బార్దాన్లు ఇంకా లేవు. కాంట వచ్చినా కానీ కాంట జోపుతలేరు. లారీ వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు, కొనుగోలు చేస్తలేరు. దీనిపై అధికారులు మాకు పంట నష్టం పరిహారంగా చేయాలని కోరుతున్నాం. గత వారం కింద నేను వడ్లు తెచ్చాను. 4 రోజుల కింద మ్యాచర్